దయచేసి తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ప్రభా, మా తప్పులు పొరపాట్లు క్షమించండి. ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన, విత్తబడుతున్న వాక్యం నాయన నూరంతల ఫలితాన్ని దయచేయండి ప్రభా. గ్రహించగలిగే మనస్సు, వినగలిగే చెవులు దయచేయండి ప్రభా. తండ్రి నాయన, మీకే నాయన మహిమ చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్క మాట మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, ఇక డిస్టర్బెన్స్ అన్నిటి నుంచి విడిపించాను ప్రభా. నాయన, వాక్యం అంతా కూడా మీరు మాట్లాడండి, వాళ్ళ ఫలింపు దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అంత్య దినాలు, అపాయకరమైన కాలంలో మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో, మనుషులు ఎలాగ మారిపోతుంటారో అని చెప్పి 20 రకాల మనస్తత్వాల కోసం అపోజిట్ అయిన పౌలు చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఆల్రెడీ మనం ఎన్ని కంప్లీట్ చేసాం? 17 కంప్లీట్ చేసాం. సో ఈరోజు 18వ రకం మనస్తత్వం ఒకసారి చూసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చాలా ఇది 18వ రకం ఇదన్నమాట. దేవుని కంటే, అంత్య దినాలు, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునేది. ఏలయనగా మనుషులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు అని అర్థం. కష్టాలు కోర్చుకుంటేనట సుఖాలు దక్కుతాయట. అలాగే సుఖాలు కావాలనుకుంటే ఏం దొరుకుతాయండి? కష్టాలు దొరుకుతాయట. ఈ చివరి దినాల్లో, ప్రభు రాబోతున్న చివరి దినాల్లో మనుషుల్లో భయపడుతున్న 18వ రకం మనస్తత్వాల కోసం మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. ఈ మాటకి పెద్దగా మనం ఏం అర్థం చెప్పవసరం లేదు, స్పష్టంగా అర్థమైపోతుంది కదా. లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ మోర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు ఈ అంత్య దినాల్లో ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. అంటే అప్పుడు రాసిన మాటల్లో ప్రతి మాట కూడా ఈరోజు ఎలా నెరవేరుతుంది, మనుషుల్లో ఎలాగా ఇలాంటి మనస్తత్వాలు ఉన్నాయి అనేది మనకి చాలా చక్కగా అర్థమైపోతుందండి. సుఖానుభావుల కంట లేమి కలుగుతుందట. సుఖం కావాలి, భోగభాగ్యాలు కావాలి, సుఖంగా జీవితం వెళ్ళబుచ్చాలి అంటే వాళ్ళకి ఎప్పుడో ఒక రోజట లేమి అనేది వస్తుందట. ఇది నా మాట కాదు, దేవుని మాటే, వాక్యంలో ఉన్న మాటలే మీకు చెప్తున్నాను. నేనేం ప్రత్యేకంగా రాసుకొని రాలేదు. 2 వాక్యాలు చూసుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సుఖానుభావులకి కలిగే నష్టం ఏటో ఇందులో ఉంది, చూద్దాం. సుఖానుభావులకి ఏటి కలుగుతుంది అంటండి? లేమి కలుగుతుంది. అలాగే సోమరి వాళ్ళ కోసం కూడా ఉంది. వాళ్ళంట సోమరితనం అంటే ఈ సుఖానుభావులే, వాళ్ళు కష్టపడరు. అలాంటి వారికట వాళ్ళు ఆశించింది వాళ్ళకు దొరకదట. ఇది కూడా దేవుని మాటే. చూద్దాం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. సోమరి వాని చేతులు పని చేయనల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపును. అది సోమరి వాని చేతులు పని చేయ నల్లవు, వాని ఇచ్చ అంటే వాళ్ళు ఆశపడతారు కానీ వాళ్ళకి దొరకదట. ఏ పని పాట లేని వారికట ఇంట్లో ఫుడ్ ఏంటండి, ఇంట్లో ఫుడ్ మనకి అబ్బదంటారు కదా, అందుకే కష్టే ఫలి అంటారు. ఏది కూడా తనంతట తాను మన దగ్గరికి రాదు, శోధించి సాధించాలని చెప్పి పెద్దవాళ్ళు అంటున్నారు. చాలామందికి డబ్బు ఉండొచ్చు, అలాగే భోగభాగ్యాలు ఉండొచ్చు, సుఖభోగాలు ఉండొచ్చు, అలాగే ఐశ్వర్యం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఇంటి నిండా పని వాళ్ళు ఉండొచ్చు. కానీ కొన్ని పనులు మనమే చేసుకోవాలి. మన పనులు మనమే చేసుకోవాలి. ఒప్పుకుంటారా? అన్నీ ఉన్నాయి నా పని, అవి నేనేం చేసుకోవాల్సిన లేదండి, అన్నీ ఉన్నాయి. లేదు, కొన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అంటే మన సొంతంగా మన ఒంటి పనులైనా సరే మనం చేసుకోవాలి. పోనీ ఇంట్లో ఏ పని చేయడానికి పని వాళ్ళు ఉన్నా అన్ని పనులు చేయడానికి మాకు ఉన్నారంటే లాభం లేదు. కొన్ని పనులు మనం చేయాల్సిన పనులు మనం చేసుకోవాలి. ఇప్పుడంతా కూడా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్కడ చూసినా రెస్టారెంట్స్లో అన్నీ అవే పనులు చేసేస్తున్నాయి. ఏమో కొద్ది రోజులు పోతే మన పనులు కూడా అవే చేస్తాయేమో, మనమే కొద్ది రోజులు ఆటలాగా తయారవుతామేమో. సో ఈరోజు సుఖానుభావులు ఎక్కువైపోయారండి. అందుకోసమే ఈరోజు సుఖానికి అలవాటు పడిపోయారే గనక ఈరోజు చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఈజీ మనీ అంటే డబ్బు ఈజీగా ఎలా సంపాదించాలి, పని చేయకుండా డబ్బు ఎలా సంపాదించగలం అని చెప్పి వీటి కోసం దొంగతనాలు మొదలుపెట్టారు అనేక మంది. ఇవి అంత్య దినాలే, ఈ మాటలు కరెక్టే అనడానికి ఈ రోజుల్లో ఇప్పట్లో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి చూస్తున్నారా కదా. దేనికోసం? ఈజీ మనీ, డబ్బు సులభంగా ఎలా సంపాదించాలి. ఒక బ్యాంక్ దోపిడీ చేస్తే
10 లక్షలు 8 నెలలు చక్కగా కూర్చొని మనం తినొచ్చు కదండి. ఒక బంగారం షాప్ దోపిడీ చేస్తే కొన్ని లక్షల రూపాయలు, పని చేయవసరం లేదు. పని చేస్తే ఎంతకాలం ఆ 10 లక్షలు సంపాదిస్తాం, కానీ ఎంతకాలం ఈ 10 లక్షలు సంపాదించగలం? ఒక చిన్న దొంగతనం కదా, ఈజీ మనీ కదా. ఇంకా కొంతమంది కుర్రోళ్ళు చూస్తే గనక ఇంకా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, ఇంకా విచ్చలవిడి జీవితం, భోగభాగ్యాలు, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయి ఏవి పడితే అవి దొంగతనాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఇల్లు దోపిడీలు చేస్తున్నారు. అలాగే చైన్ స్నాచెస్ మొదలు పెట్టారు ఈ మధ్య. చూసారా, కుర్రోళ్ళు ఆడవాళ్ళని చైన్స్ లాక్కొని వెళ్ళిపోతారు. ఈజీగా ఒక 30,000 50,000 వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగా సుఖానుభావులు ఎక్కువైపోయి ఈరోజు దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. కనుక ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్న విషయాలు కరెక్టో లేదో మనం అన్నీ చూసుకోవాలి. సో సుఖానుభావులు కట వాళ్ళు కోరుకునేవి వాళ్ళకి దొరకవట, వాళ్ళు ఇష్టపడేవి దొరకవు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, సుఖానుభావులకి లేమి కలుగును అని చెప్పి బైబిల్ ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో. అయితే మరి సుఖపడేవారు సుఖపడుతూనే ఉన్నారు, కష్టపడేవారు కష్టపడుతూనే ఉన్నారు కదని మనం అనుకుంటాం కదా. బైబిల్ చెప్తుంది సుఖానుభావులకి లేమి కలుగుతుందని. కానీ ఈరోజు ఏ సుఖానుభావులు, సుఖపడేవారు సుఖపడుతూనే ఉన్నారు, కష్టపడేవారు కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ లేమి కలిగింది? లేదు. ఆకాశం భూమి గతించినా ఆయన మాట గతించదు. దేవుని మాట నిరర్థకం అవదు. ఏదో రోజు ఆ మాట నెరవేరి తీరాల్సిందే. హల్లెలూయా. సరే, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ కష్టంతో బ్రతికిన అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత కాపాడుకుంటూ కష్టంగా కూడా కష్టపడి జీవించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆశీర్వాదాల్లో 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం, ఇంకొకటి దుష్టుడి నుంచి వచ్చే ఆశీర్వాదం. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం కష్టంతో కూడింది, మెల్లిగా వస్తుందండి, కానీ స్థిరమైంది, ఎవ్వరు తీసుకోలేంది. అలాగే దుష్టుడి నుంచి వచ్చింది షార్ట్ కట్. ఎంత ఫాస్ట్గా ఇస్తుందో, ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా అక్కడి నుంచి పడేస్తాడండి. ఏంటి, దుష్టుడు కూడా సాతాను కూడా ఆశీర్దిస్తాడా? అక్కడి నుంచి కూడా వస్తుంది. ఎస్, వస్తుందండి. సైడ్ రోడ్ల నుంచి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దొంగతనం చేస్తే ఎంత 10 లక్షలు ఈజీగా వచ్చింది కదా. మరి అక్కడి నుంచి వచ్చింది, అది దుష్టు నుంచి వచ్చింది. దుష్టు నుంచి వచ్చే ఆశీర్వాదం షార్ట్ కట్, ఈజీగా నువ్వు పైకి వచ్చేస్తావు, ఈజీగా దీవించబడిపోతావు. మనకు అనిపిస్తుంది, అరే నేను ఎంత కష్టపడుతున్నా, తెల్లవారు వెళ్ళి సాయంత్రం వస్తాను, దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉంటాను, నేను సంపాదించే ఈ 50,000 వీడు వారంలో సంపాదిస్తున్నాడు 5 లక్షలు అనిపిస్తుంది కదా. షార్ట్ కట్లో వచ్చే ఆశీర్వాదాలు. ఒకరోజు ఒక పట్టు పురుగు, ఒక సాలి పురుగు తెలిసేమంటుంది, 2 కూడా నెట్ అల్లుతున్నాయి అంటండి. నెట్ అల్లుతున్నాయి ఒక ఇంట్లో. ఆ యొక్క సాలి పురుగు ఉదయం నుంచి సాయంత్రం లోపల మొత్తం అంతా అల్లేసిందట, దడమని అల్లేసిందట. ఈ యొక్క పట్టు పురుగు మాత్రం మెల్లిగా అల్లుతుంటే ఆ యొక్క సాలి పురుగు అన్నదట నవ్వుతుందట. చూసావా, నీ బ్రతుకంతే. నేను ఒక్క రోజులో నేను అల్లేసాను నెట్ అంతా కూడా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో అయినా సరే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. అది నీ బ్రతుకు, ఇది నా బ్రతుకు అనగానే ఈలోగా ఆ ఇంట్లో ఉన్న ఓనర్ వచ్చి చూసిందని, చూసి ఇదేంటి బూజంతా అని చెప్పి ఒక్కసారి చీపురు తెచ్చి ఇలాగనగానే మొత్తం అంతా ఎగిరిపోయిందండి. కానీ ఆ ఒక పట్టు అల్లుతూ అన్నదట పట్టు పురుగు, చూసావా, ఇప్పుడు చూసావా, ఇది నీ బ్రతికేటో నా బ్రతికేటో. నువ్వు పనికి రాకుండా నువ్వు అల్లుతున్నావు, నీ పనికి రాదు, నువ్వు సుఖంగా నువ్వు చేసుకున్నావు. కానీ నేను అల్లుతున్న ఈ పట్టు దేనికోసం తెలుసా? నేను ఎంత కష్టపడి నేను అల్లుతున్న దేనికోసం తెలుసా? రాజుల యొక్క ఇళ్లల్లో నేను బ్రతకడం కోసం నేను ఎంత కష్టపడి అల్లుతున్నానని చెప్పిందంటని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంటుంది ఆ పట్టు? ఎవరు వేసుకుంటారో? రాజులు వేసుకుంటారు, అధికారులు వేసుకుంటారు, గొప్ప వ్యక్తులు వేసుకుంటారు. అలాంటి వారి కోసం ఈరోజు నేను కష్టపడాల్సి వస్తుందని చెప్పిందంటండి. సో ఇలాగుంటుంది దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం, సాతాను నుంచి వచ్చే ఆశీర్వాదం. ఇక్కడ కూర్చున్న మీరు నేను దీవించబడుతున్నానంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు గమనించాలి. ఇప్పుడు మీకు వేసే ప్రశ్న, ఎంతమంది దీవించబడ్డారండి? ఈ దీవెన మీకు 2 రకాల దీవెనలు. దేవుని నుంచి వచ్చే దీవెన పరిశుద్ధత కాపాడుకొని నిస్వార్థంగా ఉంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మెట్టు ఎక్కుతూ దేవుడు దీవించిన దీవెనేనా? లేదా షార్ట్ కట్లో ఎక్కడి నుంచి అయినా సాతాను మనల్ని తీసుకెళ్తున్నాడా? షార్ట్ కట్ దీవెనలోంచి నువ్వు దీవించబడుతున్నావా? అక్కడి నుంచే కిందకి పడిపోయే రోజు వస్తుంది తప్పకుండా. కనుక బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వారి జీవితంలో ఎన్నో కష్టాల్లో దేవుడు వారిని దీవించాడు. జస్ట్ 2-3 మాటలు చూసుకుంటే కనుక దావీదు జీవితంలో ఒక పశువుల కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు.
ఆయన యొక్క అన్నలందరూ కూడా సౌలు యొక్క సైన్యంలో సైనికులుగా ఉన్నారు. గొర్రెల కాపరిగా ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ గొర్రెల మేపడమే కానీ, వాటిని పోషించడమే కానీ, సంరక్షించడమే కానీ, వాటిని కాపాడే విధానం చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే ఆ పని చేసేవారికి అర్థమవుతుంది. సో అక్కడ నుంచి గొలియాతుని ఎదిరించాడు, ఏకంగా సౌలుకి అల్లుడైపోయాడు. అంటే సౌలు యొక్క ఆల్మోస్ట్ రాజుకి అల్లుడైపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ విడిచిపెట్టలేదండి. అక్కడ నుంచి సౌలు తరవడం, ప్రాణభయంతో పరిగెత్తడం, తిండి లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు, ఎన్నో కష్టాలు పడి ఆఖరికి సౌలు యొక్క రాజ్యానికి రాజు అయ్యాడు. ఈ దీవెన ఎక్కడి నుంచి వచ్చిందండి చెప్పాలి? దేవుని నుంచి వచ్చిన దీవెన, కష్టంతో కూడిన దీవెన, స్థిరమైన దీవెన. హల్లెలూయా. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇంకా యోసేఫ్ జీవితంలో చూస్తే అన్నల నుంచి ఎన్నో బాధలు పడ్డాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాక అక్కడ ఎన్నో బాధలు పడ్డాడు. ఆఖరికి జైల్లో ఎన్నో బాధలు పడ్డాడు. ఆఖరికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది దీవెన? ఎస్తేర్ మొర్దెకైకి ఎక్కడి నుంచి వచ్చింది దీవెన? యోబు జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది దీవెన? చెప్పాలి గట్టిగా. దేవుని నుంచి వచ్చే దీవెనలన్నీ కూడా కష్టం అయిపోయింది. యోబు జీవితంలో అనారోగ్యం ఉన్న, ఆస్తులన్నీ కోల్పోయాడు. కానీ ఆఖరికి స్థిరమైన ఆస్తితో దీవించబడ్డాడు యోబు. సో 2 రకాల దీవెనలు, ఒకటి దేవుని నుంచి వచ్చేది, ఒకటి సాతాను నుంచి వచ్చే దీవెన. ఈ 2 దీవెనలో ఏ దీవెనలో మనం ఉన్నాం అన్నది మనం పరీక్షించుకోవాలి. సరే, ఇక్కడి వరకు బాగుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రూతు జీవితం చూద్దాం. ఇక్కడ అనేక మంది జీవితంలో మనం ఎటువంటి దీవెనలు వాళ్ళు పొందుకున్నారో చూసుకున్నాం. ఇలా అనేక మంది జీవితంలో ఇప్పుడు రూతు జీవితం చూస్తే మొదటి భర్తతో ఉండేటప్పుడు చిన్న సన్నివేశం చూసుకుందాం. ఒకటి రూతు గ్రంథం 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. మొదటి భర్తతో ఉండేటప్పుడు పరిస్థితి ఇది. ఇక్కడ చూస్తే ఎలీమెలెకు అంటే నయోమి భర్త, ఆయన చనిపోయాక ఈమె ఒంటరిదైపోయింది. అయితే ఈ తండ్రి చనిపోయాక 2 కొడుకులు ఏం చేశారంటే మోయాబు స్త్రీల్ని 2 పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా హిందువులు అన్నమాట. సో పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు. 2 మోయాబు స్త్రీలు, రూతు, ఓర్ఫా, ఇద్దరితో కూడా 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో రూతుని గమనిస్తే గనక భర్త కష్టపడి తెస్తే రూతు ఇంట్లో ఉండేది. ఇది ఈమె జీవితం. ఈ 10 సంవత్సరాల్లో ఈ భర్త చనిపోయిన తర్వాత రూతు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. ఇంకా అత్తని పోషించుకోవడానికి ఆమె బయటికి వెళ్ళి కష్టపడాల్సి వచ్చిందండి. అప్పటి వరకు ఏ పని పాటలు తెలియని ఆమె ఇంకా ఆమె యొక్క ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టింది, ఇప్పుడు భాషలో చూసుకుంటే. సో ఇక్కడ నుంచి ఏం జరిగిందో ఒక చిన్న మాట చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా బెత్లెహేం వచ్చారు కదా. అత్తగారిని అడుగుతుంది, నీ సెలవైన ఎళ్ళ నేను పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుకుంటానని చెప్పి. చూడండి, ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు ఇలా ఉన్నారు అంటే భర్త చనిపోయాక పనులు. ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారు, మంచి వారు ఉన్నారు. భర్తలు చనిపోయాక పిల్లల్ని పోషించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు, చిన్న పనులు చేసుకుంటున్నారు, చాలా కష్టపడే ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు. కానీ రూతు చూస్తే నిస్వార్థంగా కష్టపడిందండి. నిస్వార్థంగా భర్త చనిపోయాడు కదా అని చెప్పి ఇంకొక ఎంచుకోకుండా కష్టపడ్డు నేర్చుకుంది. అదే తన కోసం కాకుండా నిస్వార్థంగా. అంటే నా దగ్గర ఇంకొక వృద్ధ స్త్రీ ఉంది, మా అత్తగారు ఉన్నారు, ఆమె కోసం నేను కష్టపడాలి అని చెప్పి నిస్వార్థంగా కష్టపడ్డది కనుకనే దేవుడు ఆమెను ఏ విధంగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఆమె కష్టపడే ఆ యొక్క కష్టం అంతా దేవుడు చూసి ఒక ధనవంతుడిని, ఒక గొప్ప వ్యక్తిని ఆమెకి భర్తగా దేవుడు తీసుకురావడం, ఇదంతా చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకుందాం. 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఆస్తిపరుడైన ఒక బోయాస్ని ఆమెకి దేవుడు భర్తగా ఇచ్చాడు. 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. అంటే కష్టపడినందుకు దేవుడు ఎలా సుఖపెట్టాడు అని కొంచెం మనం చదువుకుంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతిగినట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీవు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇజ్రాయెల్లో ప్రకటించబడిన గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీ ఎక్కువగా నున్న నీ కోడలు ఇతడిని కనెను. ఇతడి నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌటికి నించుకొని వానికి దాదిగా ఉండను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదు పేరు పెట్టిరి. చాలా సరిపోతుంది.
ఇక్కడ గొప్ప ధనవంతుడిని, బాధ్యతాపరుడైన వ్యక్తిని దేవుడు ఇచ్చాడండి. అన్నీ ఆలోచించాడు. రూతు యొక్క సౌకర్యాల్ని దేవుడు ఆలోచించాడు. రూతు నిస్వార్థంగా ఆలోచించింది, కష్టపడడం మొదలుపెట్టింది. ఆమె కష్టంలోని ప్రతిఫలం అంటే రూతు యొక్క సౌకర్యాల్ని దేవుడు చూశాడు. ఎలాంటి భర్తనిచ్చాడండి? ఎలాంటి భర్త? ధనవంతుడు, అలాగే బాధ్యతాపరుడు, భక్తిపరుడైన భర్తను దేవుడు ఇచ్చాడు. ఒక మంచి కుమారుని కూడా అనుగ్రహించాడు. కేవలం తన యొక్క భక్తి జీవితం, తన యొక్క కష్టపడే తత్వాన్ని దేవుడు చూసి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అక్కడితోనే ఆగిపోలేదు, కానీ ఆ వంశాన్ని కూడా, రూతు యొక్క వంశాన్ని కూడా దేవుడు దీవించాడు. కష్టాలు కోర్చుకుంటే ఏం దొక్కుతాయట? సుఖాలు దొక్కుతాయట. కష్టాలు కోర్చుకుంటే, అందుకే సోమరులుగా ఉండకూడదని చెప్తుంది. అందుకే సో ఇప్పుడు వరకు కూడా మనం కష్టపడే వారిని దేవుని యొక్క ఆశీర్వాదంతో దేవుడు ఎలా దీవించాడో చూసుకున్నాం. ఇప్పుడు సుఖపడే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారట. సుఖభోగాలకి ప్రవర్తించేవారకట, సుఖభోగాలకి అలవాటు పడిపోయేవారట. అలాంటి వాళ్ళు బ్రతికినా సరే చచ్చిపోయిన వాళ్ళతో సమానం అట. ఇది కూడా దేవుని మాటే. చూసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఇప్పటి వరకు కష్టపడే వాళ్ళ కోసం చూసుకున్నాము. కష్టపడే వాళ్ళని దేవుడు ఏ విధంగా దీవించాడు. ఇప్పుడు సుఖపడే వారి లిస్టులోకి వద్దాము. అలాంటి వాళ్ళనట, వాళ్ళు బ్రతికున్నా చచ్చిపోయిన వాళ్ళతో సమానం అట. ఎంత ఘోరమైన మాట కదా. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండినను చచ్చినదై ఉండును. సుఖభోగాలు చాలా మంది స్త్రీలు సుఖభోగాలకు అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళు బ్రతుకుతున్నా సరే చచ్చిపోయిన వాళ్ళతో సమానం అట. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారట. ఇందులో ఒక సుపరిచితమైన వ్యక్తి ఉన్నాడండి, చాలా బాగా తెలుసు అందరికీ. సుఖభోగాలకు అలవాటు పడిపోయారు. చెప్పగలరా? గెస్ చేసి ఎవరైనా? సుఖభోగాలకి అలవాటు పడిపోయి ఏకంగా దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయి నరకానికి వెళ్ళిపోయాడు. చూసుకుందాం ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 26 వచనాలు చూసుకుందాం. ధనవంతుడు ఒకడు ఉదారంగు వస్త్రాలు, సన్నపు నారబట్టలు వేసుకున్నాడట. ఆయన వస్త్రాలు చూస్తేనే ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఎంతగా సుఖపడుతున్నాడో అనేది తెలిసిపోద్ది. చాలా చోట్ల ఉదారంగు వస్త్రాలు అని ఉంటాయి. ఉదారంగు పొడి, ఉదారంగు వస్త్రాలు అంటే అవి చాలా కాస్ట్లీ బట్టలే అనుకోవాలి. వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు వేసుకునే బట్టలు. సో ఇవి వేసుకొని ప్రతిరోజు కూడా, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడటండి. ఎలా సుఖపడుతున్నాడంట? నా ప్రాణమా తిను తాగు సుఖపడు. టీక్యూ తెలుసు కదా అందరికి కూడా. తిను తాగు సుఖపడు. నీకోసం కొట్లలో ఆహారాన్ని ఫుల్గా సమృద్ధిగా ఉంచాను. నువ్వు చేయాల్సిన 3 పనులు. ఏంటది? తినడం, తాగడం, పడుకోవడం, లేకపోతే తిరగడం, ఏదోటి అలా చెయ్యి అని చెప్పి తన ప్రాణాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రాణాన్ని చెప్తున్నాడు, తిను, నీకు నచ్చినంత తిను, ఇది 3 పనులే మనకి అని చెప్పి. అయితే ఆ వ్యక్తి దగ్గరే లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం ఇప్పుడు చదువుకున్న ఒంటి నిండా కూడా కురుపులు, ఆ యొక్క కుక్కలు నాగుతున్నాయి, ఏమీ లేవండి. ఆ వ్యక్తి జీవితంలో సరైన బట్టలు లేవు, తిండి లేవు. అయినా సరే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని యందు భక్తి, భయము, విశ్వాసము, పరిశుద్ధ జీవితం, అచంచలమైన ప్రేమ, దేవుని పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, నిత్యత్వం కోసం ఎదురు చూసే వ్యక్తి ఈ యొక్క లాజరు. ఆ యొక్క ధనవంతుడు తినేసే ఆ రొట్టె ముక్కలే తింటున్నాడు. ఆ రొట్టె ముక్కలు తింటున్నాడే కానీ ఏ రోజు కూడా తన యొక్క నిత్యత్వం కోసమే తన యొక్క గురి కానీ, ఈ లోకంలో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, ఏంటి జీవితం, ఏ రోజు అనలేదు. అయితే ధనవంతుడితో చాలాసార్లు చెప్పే ఉంటాడు, అయ్యా ఏంటి జీవితం, దేవునికి రాజ్యం కోసం ఆలోచించు, రక్షణ పొందు, నిత్యత్వం కోసం ఆలోచించు అని చాలాసార్లు ధనవంతుడికి చెప్పే ఉంటాడు. ఎందుకంటే పక్కనే కదా ఉన్నాడు. ఆ పడేసినవి తింటున్నాడు, అలాగే అన్ని అనారోగ్యం అనిపిస్తున్నాడు, ఏమీ లేవు. అలాంటి సమయంలో చెప్తే, ధనవంతులకు చెప్తే, ఒక పేదవాడు, ఏమీ లేనివాడు ధనవంతుడికి సువార్త చేసినా చెప్పినా వింటారా అండి? వింటారా? వినరు కదా. ఎలవయ్యా చాలే, నేను ఎలా ఉన్నానో నువ్వెలా ఉన్నావు చూడు, నీ బ్రతుకు ఎలా ఉందో, నేను తినేసి తిండి కింద పడేస్తే అవి ఏరుకొని నువ్వా నాకు చెప్తావు అనే ఉంటాడు ధనవంతుడు కదండి. అలాగే అని ఉంటాడు ఖచ్చితంగా. అయ్యా ఇది జీవితం కాదు, మీరు నిత్యము తింటం తాగడం ఇదే జీవితం అనుకుంటున్నారు. నిత్యత్వం అనేది ఉన్నది, దానికోసం ఆలోచించండి, రక్షణ పొందండి అని చెప్పే ఉంటాడు లాజరు. కానీ ధనవంతుడు వినలేదు. ఎందుకు వినలేదండి? డబ్బు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉనే వాళ్ళు ఏ రోజు కూడా నిత్యత్వం కోసం ఆలోచించరు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ధనవంతులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, దేవుని కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామంది డబ్బుతో, విలాసవంతమైన జీవితంతో బ్రతికే వాళ్ళట, వాళ్ళు నిత్యత్వం కోసం ఎప్పుడు ఆలోచించరట. ఇదే జీవితం, ఇలాగే ఉండాలి, లైఫ్ అంటే ఇది కదా అని అనుకుంటారు. సో ఈ యొక్క లాజర్ను కూడా అలాగే అనే ఉంటాడు, ఎల్లవయ్యా నీ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, నేను తినేసే తిండి పడిపోతే తినుకున్న నువ్వు నా కోసం నిత్యత్వం కోసం చెప్తావా?
నీకే లేదు కానీ నాకా నిత్యత్వం అని ఇలా ఎన్నోసార్లు వేళకోళం చేసే ఉంటాడు. ఏనాడు కూడా ధనవంతుడు బ్రతికి ఉండగా నిత్యత్వం కోసం ఏ రోజు ఆలోచించలేదు. కానీ ఆ యొక్క నిత్యత్వం కోసం ఆలోచించాల్సిన సమయం ఒకరోజు వచ్చింది. ఆ సమయం ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 23-25 వచనాలు. సో ఇక్కడ ఏమైందంటే అనారోగ్యాలతో బాధలతో తిండి లేకుండా దరిద్రంలో బ్రతికినా సరే ఈ యొక్క లాజరు నిత్యత్వం కోసమే బ్రతికాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అబ్రహాం చెప్తున్నాడు, నువ్వు భూమి మీద బ్రతికునేటప్పుడు నువ్వు సుఖభోగాల కోసమే ఆలోచించావు, ఏ రోజు నిత్యత్వం కోసం ఆలోచించలేదు. కానీ ఈ లాజరు మాత్రం నిత్యత్వం కోసం బ్రతికాడు. ఈరోజు చనిపోయాడు, ఇక్కడ సుఖంగా ఉన్నాడు, నువ్వైతే ఇక్కడ యాతన పడుతున్నావు అని చెప్పినప్పుడు అక్కడ చాలా ఏడుస్తున్నాడు. నీకు చీటికిన వేలు కొనతో ఒక్క చుక్క నీళ్ళు వేయి అంటున్నాడు. ఎప్పుడైతే సుఖభోగాలకు అలవాటు పడిపోయాడో ఈ నిత్యత్వం కోసం ఆలోచించలేదండి. ఆ దినాలన్నీ కూడా రక్షణ, మారుమనసు, పరిశుద్ధత అనే విషయాల మీదే మనసు పెట్టలేదు. గనుక ఈరోజు చాలా యాతన పడుతున్నాడు ఈ వ్యక్తి. తెలిసేటప్పటికి ఈ నిత్యత్వం కోసం తెలుసుకునే టైంకి ఆయనకి ఇచ్చే సమయం అయిపోయింది. సమయం అయిపోయి ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చాడనమాట. ఆయనకి ఇచ్చే సమయం అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడో. అంటే ఒకసారి నరకానికి వెళ్ళిపోయి ఇలా కూడా మాట్లాడతారా అనేది అర్థం అవుతుంది మనకి. లూకాసు వార్త 16వ అధ్యాయం 27-31 వచనం చదువుదాం. అంటున్నాడు, అయితే తండ్రి, ఎంత మంచి మాట్లాడుతున్నాడు కదా. అయితే తండ్రి, నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఈ వేదనకరమైన ఈ స్థలంకు రాకుండా వాడిని పంపించి నా తండ్రి ఇంటి కోసం సాక్ష్యం ఇవ్వడానికి వాడిని పంపించు అని చెప్తున్నాడండి. ఎప్పుడు తెలుసుకున్నాడట ఈ విషయం? ఎప్పుడండి? అంతా అయిపోయింది, టైం అయిపోయింది, ఇచ్చిన సమయం అయిపోయింది. ఈరోజు కూడా చాలామంది ఈ లోకంలో ఉన్న సుఖాల కోసమే ఆలోచిస్తున్నారు కానీ నిత్యత్వం కోసం ఎవ్వరూ ఆలోచించట్లేదండి. రక్షణ, మారుమనసు, పరిశుద్ధత, నిత్యత్వం ఉన్నదని చెప్పి ఈ లోకం కోసమే ఆలోచించే వాళ్ళు ఎవ్వరికీ కూడా నిత్యత్వం యొక్క విలువ తెలియదంటండి. చాలామంది కుటుంబాలు చూస్తే వారి రక్షణ కోసమే పాటుపడరు. రక్షణ కోసం ఎంతమంది పాటుపడుతున్నారండి? మా కుటుంబాల్లో రక్షణ లేదని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు. ఈ లోకమే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆలోచించాడు, అమ్మో నాకు ఇంకొక 5 ఉన్నారు బ్రదర్స్, వాళ్ళు వస్తే ఇక్కడ ఇంకా ఘోరంగా ఉంటుంది కనుక వాళ్ళని అక్కడే ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించమని ఒక్కసారి చెప్పమానండి వెళ్ళి అని అంటే అక్కడ చెప్తాడు ప్రవక్తల కోసం. వాళ్ళు వెళ్ళి చెప్తేనే వినలేని వాళ్ళు, ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి వెళ్ళి చెప్తే ఎక్కడ వింటారు? వాళ్ళు వినలేనప్పుడు వీళ్ళు కూడా వినరు. కనుక ఇంకేం చేయలేవు, నీకు మాకు అగాధం ఉంది అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఈ యొక్క ధనవంతుడు అంటాడు, ఇంకే చేసే పద్ధతి ఏం లేదు. సో నా యొక్క 5 సహోదరుల్ని రక్షించుకోవాలి, వాళ్ళ రక్షణలోకి నడిపించుకోవాలనే అవగాహన, ఆ తెలివి ఎప్పుడొచ్చింది? చనిపోయి నరకంలోకి వెళ్ళాక వచ్చింది. ఏం బ్రతుకున్నప్పుడు లాజరు చెప్పాడు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు. చెప్తాం కదా, చెప్తే వినరు. ఈ సుఖభోగాలకి అలవాటు పడిపోయే జీవితంలోని ఇలాంటి విషయాల మీద అస్సలు అవగాహన ఉండదండి. చనిపోయిన తర్వాత ఈ యొక్క ధనవంతుడికి అవగాహన వచ్చింది కనుక రక్షణ, మారుమనసు, అన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. చాలామంది చనిపోయినప్పుడు వీళ్ళు నిజంగా బరియలు చేసేటప్పుడు చూసారు, వీళ్ళు నిజంగా పరలోకం వెళ్ళిపోయారు అనుకుంటారు చాలామంది. మొన్న ఒక పిక్చర్ చూశాను నేను, అది పెట్టాను కూడా. ఆమె భర్త చనిపోయాక చక్కగా మంచి సమాధి చేశారు. సమాధులు చాలా బాగా చేసేస్తారు కదా, మంచి పలకలు వేస్తారు, చాలా చక్కగా చేశాక ఆ సమాధి దగ్గర కూర్చొని ఆమె ఏమంటుందంటే, హీఈస్ ఇన్ బెటర్ ప్లేస్ నౌ అని అంటుంది. అంటే ఆయన ఇప్పుడు మంచి స్థలంలో ఉన్నాడు అంటుంది. ఆ సమాధి మీద చెయ్యేసి ఆయన ఇప్పుడు నిజంగా నా భర్త ఈరోజు మంచి అంటే ఈ భూమి మీద ఉంటే ఎన్నో కష్టాలు ఇవన్నీ కానీ ఈయన మంచి స్థలంలో ఉన్నాడని చెప్తుంది అక్కడికి ఆ సమాధి మీద చెయ్యేసి. కానీ ఆ సమాధి కింద ఒక పిక్చర్ వేశారండి. అదేంటంటే, ఆ చనిపోయిన వ్యక్తి భయంకరంగా దుష్ట శక్తులతో, ఆ యొక్క దురాత్మలతో బాధించబడుతున్నాడు. సమాధి పైన ఎలా ఉంది? సమాధి మీద ఆవిడ చెయ్యేసి నిజంగా నా భర్త మంచి స్థలంలో ఉన్నాడు అనుకుంటుంది. కానీ కింద ఆ పిక్చర్ చూస్తే కనుక ఎంత భయం వేసిందంటే, ఆ దురాత్మలు ఆయన్ని బాధిస్తున్నాయి, అనేక మందిని కొడుతూ హింసిస్తున్న వ్యక్తిలో ఈ వ్యక్తి ఉన్నాడు. చాలామంది అంటారు ఆర్ఐపి అంటారు, రెస్ట్ ఇన్ పీస్ కదండి, నిజంగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు అంటారు. కానీ ఆ వ్యక్తి చనిపోయే జీవితం ఎలా ఉంది? రక్షణ, మారుమనసు, పరిశుద్ధితో చనిపోయాడా? పాటలు పాడేటప్పుడు అనేకమైన పాటలు పాడేస్తాము, ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఈయన దేవునితో పాటు నిత్యత్వంలో ఉన్నాడని చెప్పేస్తాం. చాలామంది ఇంకా వాక్యాలు చూస్తే ఈయన ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉన్నారని
సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. కానీ ఆ వ్యక్తి రక్షణలో ఉండి చనిపోయాడా? చనిపోయే టైంకి ఆ వ్యక్తి చనిపోయే ఆ టైంలో పరిశుద్ధత కలిగి ఉన్నాడా? నిత్యత్వం కోసం బాధ్యతతో తన మట్టుకు తాను ప్రిపేర్ అయి ఉన్నాడా? చనిపోయిన వ్యక్తి నిత్యత్వంలోకి వెళ్ళాడా అనేది ఎవ్వరూ ఆలోచించరు కదండి. చనిపోయాక అందరూ పాటలు పాడేస్తారు, మాటలు చెప్పేస్తారు. నెక్స్ట్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. చాలామంది రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అది ఒక ఫార్మాలిటీ అనుకోండి, పోని ఫార్మాలిటీగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ చనిపోయినప్పటికీ ఆ వ్యక్తి రక్షణలో కొనసాగాడా లేదా? ఇదే పరిస్థితి ధనవంతుని దగ్గరికి కూడా వచ్చేయండి. ధనవంతుని దగ్గర చాలామంది ఎప్పుడైనా డెడ్ బాడీ చూస్తే మొట్టమొదట నాకు వచ్చే ఆలోచన ఇదే, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఆలోచన వస్తుంది నాకు. ఏ వ్యక్తి చనిపోయిన న్యూస్ పేపర్స్లోనే కానీ ఆ న్యూస్లో చూసినా సరే, ఎవరి బరియల్ కార్యక్రమం అయినా సరే, మొట్టమొదట వచ్చే ఆలోచన ఈ వ్యక్తి చనిపోయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఈ వ్యక్తి రక్షణలో ఉన్నాడా లేకపోతే యాతన పడాల్సిందే. అందుకే చాలాసార్లు బరియల్ కార్యక్రమాలు అమ్మ కూడా డైరెక్ట్గా చెప్పరు, దేవుడు తీసుకెళ్ళాడేమో, అలా ఇండైరెక్ట్గా కొన్ని చెప్తూ ఉంటారు, దేవుడు తీసుకెళ్ళే ఉంటాడు ఇలాగా. ఎందుకంటే మనం డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇవ్వలేం ఎవరికి కూడా. ఈ వ్యక్తి చనిపోయి తప్పకుండా పరలోకంలో ఉన్నాడు అని చెప్పాలి అంతే. నరకంకి వెళ్ళి అంటే ఊరుకుంటారు మనుషులు ఎవరైనా? చనిపోయిన వ్యక్తి కదండి, అందరూ ఏడుస్తూ ఉంటారు. ఈ వ్యక్తి నరకంకి వెళ్ళి ఎవరైనా డేర్ చేసి చెప్పగలరా? అది చాలా కష్టమైన పని. సో నిత్యత్వంకి వెళ్ళిపోయాడని చెప్పేయడమే. కానీ ఆ వ్యక్తి చనిపోయి నిజంగా నిత్యత్వంలోకి వెళ్ళాడు. ఎంతమంది ఈ ఆలోచన ఆలోచిస్తున్నారండి? ధనవంతుని దగ్గర జరిగిన ఇదే విషయం. సో ఈ అమ్మాయి చూడండి ఎంత చక్కగా, నా భర్త ఇప్పుడు మంచి స్థలంలో ఉన్నాడు అంటున్నాడు, కానీ కింద ఫోటో చూస్తే ఆ వ్యక్తి దురాత్మల చేత నరకంలో బాధించబడుతున్నాడు. కనుక అంత్య దినాలు, అపాయకరమైన కాలములు, సుఖభోగాలకి అలవాటు పడేవారట, నిత్యత్వం కోసం ఆలోచించరట. ఎంతమంది ఆలోచిస్తున్నారో మీలో ఇక్కడ కూర్చున్న వారు తెలియదు కానీ ప్రతి విషయం, ప్రతి క్షణం కూడా నిత్యత్వం కోసం అవగాహన ఉండాలి. రక్షణలో కొనసాగాలి, పరిశుద్ధతలో కొనసాగాలి. అప్పుడు ఎందుకంటే ఈ జీవితానికి మనకి గ్యారంటీ లేదు కనుక, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కనుక, చచ్చిపోయే టైంకి మనం ఎందులో ఉండాలండి? రక్షణలో ఉండాలి, రక్షణని కాపాడుకోవాలి. అందుకే సంఘంలో అందరి కోసం మేము ప్రేయర్ పాయింట్స్ ఏమని పెడతామంటే, ప్రతి కుటుంబం ఏమని చెప్తాం? రక్షణలో కొనసాగాలి. ఒకప్పుడు మేము ప్రభా ఈ నిజంగా వీళ్ళకి ఇల్లు ఇవ్వు, వీళ్ళకి అది ఇవ్వు, దీవించు. కానీ దీవించబడిన చాలామంది రక్షణలో లేరండి, రక్షణలో లేరు. అందుకనే మేము కొత్తగా స్టార్ట్ చేసామంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఉంటే వీళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, అక్కడ ఆస్తిమంతులు అవుతారు. కనుక ప్రతి కుటుంబానికి రక్షణ, మారుమనసు అనేది అది కంపల్సరీ ఉండాలి. కనుక రక్షణ కోసమే మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. దాంతోపాటు దేవుడు తప్పకుండా అన్నీ మీకు ఇస్తాడు, ఏది లోటు రానివ్వడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా ఇస్తానని చెప్పాడు. లాజరు వెతికాడు నిత్యత్వంలో, ఇప్పుడు అక్కడ సుఖంగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ సుఖభోగాలకు అలవాటు పడిపోయి కూడా నువ్వు ఇక్కడ యాతన పడుతున్నావు అని చెప్పి అబ్రహాం భక్తుడు చెప్తున్నాడు ధనవంతుడితో. కనుక అంత్య దినాలు, అపాయకరమైన కాలంలో వస్తున్నాయి. ఎలా అనగా మనుషులు సుఖభోగాలకు అలవాటు పడిపోయారు. దేవుని కంటే సుఖానుభావులు 18వ రకం. కనుక అపోజిట్ పౌలు మనల్ని వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు ఇలా ఉండకూడదు. అంత్య దినాల్లో మనుషులు సుఖానుభావులు ఎక్కువైపోయారు కనుక మీరు మీ యొక్క పవిత్రమైన జీవితాన్ని భయముతో, వణుకుతో జాగ్రత్తగా మీ రక్షణ కాపాడుకోండి అని చెప్పి అపోజిట్ పౌలు మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ దినం విన్న ఈ యొక్క మాట ద్వారా ఎంతమంది మా జీవితాల్లో ఈ రోజు నుంచి మా రక్షణలో మేము కొనసాగుతాం, ఈ రక్షణని కాపాడుకుంటాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా. సో ఈ యొక్క 18వ మాట, ఇంకొక 2 మాటలు ఉన్నాయి, అవి కూడా త్వరగా కంప్లీట్ చేస్తాను. కనుక ఈ విషయాలు గమనించి దేవుని కంటే సుఖానుభావులు, ఇందులో మనం ఉన్నామో లేదో గమనించుకొని దీన్ని విడిచిపెట్టి దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆలోచించాలి. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు ఏది కూడా గతించిపోదండి, నెరవేరిపోతుంది. ఎప్పుడు అవుతుందిలే. ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడైనా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారా? అయ్యో పాపం ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు, చెయ్యి ఊడిపోయింది, కాలు ఊడిపోయింది, ఇలా బాధపడుతున్నారు. ఆ వ్యక్తి చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ డెడ్ బాడీని చూసినా మీలో భయం రావాలి. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు చనిపోయి? సడన్గా చచ్చిపోతే రక్షణతో వెళ్తామా, లేకపోతే ధనవంతుడిలా కిందకి వెళ్ళిపోతామా? నా భర్త ఇప్పుడు
బెటర్ ప్లేస్లో ఉన్నాడు, చెప్తుంది. మంచి స్థలంలో ఉన్నాడు. కానీ ఆమెకు తెలియదు కిందన ఎంత యాతన పడుతున్నాడు. ఏ విధంగా రక్షణ లేదు. చనిపోయే టైంకి రక్షణ కాపాడుకోలేకపోయాడు. ధనవంతుడు అంటున్నాడు, ధనవంతుడు. ఇంకొక 5 బ్రదర్స్ ఉన్నారు, మా బ్రదర్స్, మా సహోదరులు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళి అప్పుడు రక్షణ కోసం ఆలోచించాడు. కానీ అప్పటికే సమయం అయిపోయింది. కనుక దేవుడు మీకు ఇచ్చిన సమయం ఇదే ఆఖరి సమయం అవ్వచ్చు. ఇప్పటికీ కూడా మీ కుటుంబ రక్షణల కోసం, మీ కుటుంబాల రక్షణ కోసం మీరు ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు పెడతాం, చాలామంది ఉపయోగించుకోవట్లేదు. పర్లేదులే, ఈ లోకంలో చక్కగానే బ్రతుకుతున్నాం కదా. నువ్వు చనిపోయే టైంకి రక్షణ లేకపోతే చాలా యాతన పడాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. జీవమున్నంత వరకే జీవిత పోరాటం, ఊపిరాగిన వెంటనే నిజ జీవితము ఆరంభం. జీవమున్నంత వరకే జీవిత పోరాటం, ఊపిరాగిన వెంటనే నిజ జీవితము ఆరంభం. 2 మార్గములు, పరలోకము నరకము. ఏకైక దేవుడు యేసయ్యే, నమ్ముకుంటే నీకు మోక్షం. 2 మార్గములు, పరలోకము నరకము. ఏకైక దేవుడు యేసయ్యే, నమ్ముకుంటే నీకు మోక్షం. జీవమున్నంత వరకే జీవిత పోరాటం, ఊపిరాగిన వెంటనే నిజ జీవితము ఆరంభం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నిత్య నరకాగ్నిలో పండ్లు కొరుకుతట ఎప్పుడు జీవించాలట. అయ్యో కొద్ది కాలం జీవించి మళ్ళీ వచ్చేస్తాను లేదండి. జీవితాంతం ఇదే యాతన పడుతూనే ఉండాలి. ఆ అగ్నిలోకి వెళ్ళి అప్పుడు పశ్చాత్తాపడతానంటే అసలు సమయం లేదు. సారీ అంటాడు దేవుడు. చావదు నిత్య నరకాగ్నిలో, పండ్లు కొరుకుచు కేకలు వేయచ్చు, నిత్యము జీవించెదవా. అగ్ని ఆరదు, పురుగు చావదు నిత్య నరకాగ్నిలో, పండ్లు కొరుకుచు కేకలు వేయచ్చు, నిత్యము జీవించెదవా. పశ్చాత్తాపడిన అగ్నిలో ప్రయోజనముండదులే. పాపరహితుని ఆశ్రయించు, నిత్యము జీవించెదవు. జీవమున్నంత వరకే జీవిత పోరాటం, ఊపిరాగిన వెంటనే నిజ జీవితము ఆరంభం. జీవమున్నంత వరకే జీవిత పోరాటం, ఊపిరాగిన వెంటనే నిజ జీవితము ఆరంభం. 2 మార్గములు, పరలోకము నరకము. ఏకైక దేవుడు యేసయ్యే, నమ్ముకుంటే నీకు మోక్షం. 2 మార్గములు, పరలోకము నరకము. ఏకైక దేవుడు యేసయ్యే, నమ్ముకుంటే నీకు మోక్షం. దురద చెవులు గలవారట, బైబిల్లో ఉన్నాయి. దురద చెవులు గలవారు, వాళ్ళకి ఇలాంటి మాటలు ఎక్కువండి. వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు ఈ మాట. అయినప్పుడులే చూసుకుందాం, అయినప్పుడు చూసుకుందాం, జరిగినప్పుడు చూసుకుందాం, అప్పుడు కదా. దురద చెవులు గలవాలి వీళ్ళు. ఇలాంటి మాటలు ఎక్కువ. ఎప్పుడు దీవెన, ఆశీర్వాదం. ఈ క్షణమే ఆఖరైతే, ఇదే నా జీవితానికి ఆఖరైతే రక్షణ ఉందా? రక్షణ ఉందా అండి? నిజ రక్షణలో ఉన్నారా మీరు? ఎంతమంది నిజంగా చెప్పగలరు? మీ గుండె మీద చేసుకొని ఎంతమంది చెప్పగలరు? ఈ క్షణంలో నేను చనిపోయినా నిత్యత్వంలో ఉంటాను, అట్టి విశ్వాసంతో నేను బ్రతుకుతున్నాను చెప్పగలరా? భయం వేస్తుంది కదా మనకి. అరే లేదు, ఎలా చెప్తాను? మనకు తెలుసు మన మనస్సాక్షి. ఎత్తలేమండి, చాలా కష్టం, ఎత్తలేం. ఇటువంటి విశ్వాసాన్ని లాజరు కాపాడుకున్నాడు. ఇటువంటి
ఇటువంటి ధన్యత ధనవంతునికి లేదు. నువ్వేంటయ్యా చెప్పేది నాకు? చూడు, నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను. నేను తిని పడేస్తే తినిన నువ్వు నాకు నిత్యత్వం కోసం చెప్తావా? అలాగే ఉంటుంది. ఈరోజు మేము చెప్తున్నామా? ఇక్కడ చాలామందికి అలాగే ఉంటుంది. ఈరోజు నేను ఇంత బాగా బ్రతుకుతున్నాను, అన్ని విధాలా బాగున్నాను, మీరు చెప్తే మేము నమ్మాలా? ఇదే ఆఖరి దినమైతే, ఇదే ఆఖరి రోజైతే, ఇదే ఆఖరి క్షణమైతే రక్షణ ఎంతమందికి ఉందండి? ఎంతమందికి నిజమైన రక్షణ, బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధత, భక్తి జీవితం, నిత్యత్వం కోసం ఆలోచన ఉందా? ఎంతమందికి ఉంది? ఒకవేళ లేకపోతే ఈ రోజైనా, ఇప్పుడైనా, ఈ క్షణమైనా, ప్రభా నా యొక్క రక్షణలో నేను కొనసాగడానికి నేను ఇష్టపడుతున్నాను, నీ నిత్యత్వంలో ఉండడమే నా యొక్క గమ్యం, నా గురి అనుకున్న వారు మాత్రమే చేయెత్తుతారా? మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. నిజాయితీగా ఇదే ఆఖరి రోజైతే, ప్రభా నేను నా రక్షణలో వదిలేశానయ్యా, నా రక్షణ జారిపోయింది, నా రక్షణలో పడిపోయాను, నేను బ్రతకాలనుకుంటున్నాను, దాన్ని పట్టుకోవాలనుకుంటున్నాను. ఏ క్షణం నా అంతమైనా సరే ఆ రోజుకి నేను రక్షణ కాపాడుకొని నిత్యత్వంలో సుఖంగా ఉండాలి, యాతన మాత్రం నాకొద్దు అనువారు చెయ్యెత్తే మీకోసం ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడి రక్షణలో కొనసాగడానికి ఆయన మీకు తోడై ఉంటాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణలో కొనసాగడానికి కృప దయచేయండి. ఎంతమంది అయితే బిడ్డలు చేతులు ఎత్తారో వారి జీవితాల్లో నాయన సంపూర్ణమైన రక్షణ కార్యం మరలా నాయన తండ్రి ఆత్మతో నింపబడ్డం, దేవా నాయన నిజమైన సంతోషం వాళ్ళకి దయచేయండి. ప్రభా నీకు వందనాలు. మీతో ఉండడానికి గాను ప్రభా, నాయన నిత్యత్వంలో ఉండడానికి గాను ప్రభా, నాయన ఏ బిడ్డలైతే చేతులు ఎత్తారో ఆ బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఉండడానికి నాయన మీ నానా విధములైన కృపలను విడుదల చేయండి తండ్రి. నీకు వందనాలు. మీ దయాదాక్షిణ్యాలు, కరుణాకటాక్షాలు దయచేయండి. మీ చిత్తము జరిగించిన ఆయన నడిపించండి. శత్రువును బంధించిన ఆయన ఈ వాక్యం వారి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందేలా సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. అంతం వరకు సహించి ఓర్పుచుకునే జీవితాలు దయచేయండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందని మాటలు సెలవిస్తున్నారు. మీ గొప్ప కార్యాలు విడుదల చేయమని, మీతో ఉండాలన్న ఆశ కలిగిన ప్రతి బిడ్డను కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.